హాయ్ అండి, నమస్తే. నేను గార్డెనర్ గీత. ఈరోజు నేను విత్తనాలు అలుపుకోవడానికి వచ్చానండి. పాలకూర అండ్ తోటకూర ఈరోజు అలుపుతున్నాను. తోటకూర విత్తనాలండి. ఇవి ఈజీగా రావాలంటే దీంట్లో ఇసుక కలుపుకోవాలి మనము. ఈరోజు మా జామ తోటలో ఫ్రెష్గా దున్నించి కాలువలు చేయించినాము. ముందుగా ఆకుకూరలు అలుపుకుంటున్నాం, తర్వాత వేరే కూరగాయలు వేసుకుంటాం. పాలకూర విత్తనాలండి. పాలకూర విత్తనాలకు ఇసుక కలపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చల్లుకోవచ్చు. ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా మేము ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కూరగాయలు. ఏదైనా మన చేతులతో పండించుకుంటే ఆ తృప్తే వేరండి. దున్ని కాలువలు చేసినాక నీట్గా కనబడుతుంది. ఈ కాలువలు నీళ్లు చూస్తుంటే చాలా బాగుంది.